హలో అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వీడియోస్ చేసి చాలా రోజులయిపోయిందండి. ఇక నుంచి వీడియోస్ రెగ్యులర్‌గా వస్తాయి. ఇవాళ వీడియో ఏంటంటే నేను ఇప్పుడే వెజ్జీస్ నాకు కొన్ని కావాలనుకుని బయటికి వెళ్ళి నాకు కావాల్సినయి తెచ్చుకున్నాను. ఒక 1 వీక్‌కి సరిపడా మనం ఆహ్, కూరగాయలు కానీ, ఇంకా కావాల్సినయి ఏమైనా కొనుక్కుంటే ఎంతవుతాయి ఏంటి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. వీడియో చివరి వరకైతే చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం రండి. ఫస్ట్ అయితే నేను పీనట్ బటర్‌తో స్టార్ట్ చేస్తున్నాను. అంటే నాకు కావాల్సిన కొన్ని వారానికి లేదా 10 డేస్‌కి సరిపడా నేను తీసుకుంటాను. ఎంతవుతాయి ఒక 10 రోజులకి అనేది నేను చెప్తాను ఈ వీడియోలో. ఫస్ట్ అయితే పీనట్ బటర్ అండి. పీనట్ బటర్ క్రీమ్ ఇదొచ్చేసి 450 అనమాట. 450 అనంటే సుమారుగా 200-250 రూపాయల వరకు. నేనిక్కడ పక్కన మీకు కరెక్ట్ కాలిక్యులేషన్‌తో వేస్తాను చూడండి. పీనట్ బటర్. నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ మిల్క్. ఇది 400 ఎంఎల్ కోకోనట్ మిల్క్. ఇదొచ్చేసి ఒక 300 ఉంటది. 300, 350 నెక్స్ట్ పెరుగు. పెరుగొచ్చేసి 250 పెరుగు. నార్మల్ మన కర్డే 250 అనమాట. అంటే ఐఎన్ఆర్‌లో దగ్గర దగ్గరగా 170, 160 అట్లా పడుతుంది. నెక్స్ట్ మష్రూమ్. మష్రూమ్స్ వచ్చేసి 150, 180 ఉంటుంది. యాక్చువల్లీ దీని మీద కరెక్ట్ రేట్ అనేది లేదు. నేను బిల్ ఉంది సెపరేట్‌గా. ఒక 180 లేదా 150 అనేది ఉంటదనమాట మష్రూమ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి చీజ్ అండి. నేను చీజ్ తీసుకున్నాను. ఇది 180 గ్రామ్స్ చిన్ని ప్యాకెట్. ఇదొచ్చేసి 150 150 ఈ చీజ్ ప్యాకెట్ అనేది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బీన్స్ మిక్స్ అండి. బీన్స్ అన్నీ మిక్స్ ఉంటాయి. ఎప్పుడైనా సలాడ్స్‌కి వాటికి నేను యూజ్ చేస్తాను. ఇదొచ్చేసి దగ్గర దగ్గరగా ఒక 350 ఉంటుందనమాట బీన్స్ మిక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు. ఉల్లిపాయలొచ్చేసి 3 ఉల్లిపాయలు ఆహ్, 150 అనమాట. 150 అంటే 75-80 రూపీస్ ఉంటది. 150 ఈ 3 పెద్ద ఉల్లిపాయలు మీకు కనిపిస్తున్నాయి కదా! ఇవొచ్చేసి 150 ఉంటది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బెండకాయలు. బెండకాయలు చూడండి. మొత్తం 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. 6 బెండకాయలు. ఇదొచ్చేసి 90, 80 అంటే ఒక రూ. 50 వరకు 50, 60 ఉంటదిది. బెండకాయలు. ఇవి నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. 200 నెక్స్ట్ వచ్చేసి బంగాళదుంపలు. ఇవి చిన్ని చిన్ని పొటాటోస్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి 298 మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా! 298 అంటే 300 ఏసుకోండి. 150 రూపీస్ లేదా 180 రూపీస్ వరకు పడుతుందిది. నెక్స్ట్ వచ్చేసి స్వీట్ కార్న్ అండి. ఇదొచ్చేసి 150 అంటే 75-80 రూపీస్ పడుతుంది. ఇక తర్వాత వచ్చేసి టోఫు అండి. టోఫు మీకు తెలిసే ఉంటుంది. పాలతో చేస్తే పన్నీరు, సోయా మిల్క్‌తో మీల్ మేకర్స్ అంటారు కదా! వాటి పాలతో చేసేదనమాట ఇది. ఇది చాలా మంచిది. ప్రోటీన్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఇదొచ్చేసి 100 అంటే 60 రూపీస్ అనమాట. కరెన్సీ మనకి పెరుగుతూ తగ్గుతా ఉంటది. దాన్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి ఆబ్వియస్‌లీ. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కివి, కివి తీసుకున్నానండి. ఈ కివి ఒకటొచ్చేసి 98 98 అంటే 100 ఏసుకున్నా 60 రూపీస్ లేదా 58 రూపీస్, 59 రూపీస్ అలా ఉంటదనమాట. ఒక్క కివి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రెడ్ బీన్ పేస్ట్ బన్ తీసుకున్నానండి. ఈ బన్ వచ్చేసి 150 ఉంటది. 120 ఉంటుంది. 120, 60 రూపీస్ లేదా 70 రూపీస్ అట్లా పడతది ఒక బన్. రెడ్ బీన్ పేస్ట్ అని లోపల తియ్యగా ఉంటది. టేస్టీగా ఉంటుంది ఈ బన్. అలాగే హెల్తీ కూడా. ఇది వచ్చేసి 60 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి కీరా దోసకాయ అండి. కీరా దోసకాయ ఒక 3 ఉంటాయన్నమాట ఒక ప్యాక్‌లో. ఇవి వచ్చేసి ప్రైస్ ఒక 150 ఉంటుంది. అంటే 70, 80 రూపీస్ ఉంటుందన్నమాట. నేనిక్కడ మీకు పక్కన కరెక్ట్‌గా డిస్‌ప్లే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బిస్కెట్స్ అండి. ఇవి మనకి కూడా ఉంటాయి. మీకు ఐడియా ఉంటుంది. ఉప్పగా ఉంటాయి ఇవి. ఇదొచ్చేసి 250 250 అంటే దగ్గర దగ్గరగా మనకి 120, 100 అట్లా పడుతుంది. ఇదండి. నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్. ఇవి బ్రెడ్ అన్నమాట. ఇందులో స్లైసెస్ వచ్చేసి ఒక 8 ఉంటాయండి. ఇవొచ్చేసి మనకి 150 వరకు పడుతుంది. అంటే 70, 80 రూపీస్. ఇంతే నేను తీసుకున్నాను. బిల్ వచ్చేసి టోటల్‌గా ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటికి కూడా
బిల్ అయితే 3200 యెన్ అయింది. అంటే 3200 యెన్స్. ఒక యెన్ అంటే 100 యెన్ అంటే మన ఐఎన్ఆర్‌లో మన ఇండియన్ రూపీస్‌లో 60 రూపీస్ అన్నమాట. సో, 3200 యెన్ అంటే దగ్గర దగ్గరగా రూ. 1500 వారానికి లేదా 10 రోజులకి. సో, మనం కొంచెం ఇంకా ఎక్కువ ప్రోటీన్ తింటాం, ఫ్రూట్స్ ఇంటేక్ ఎక్కువ ఉంది, డైట్ ఎక్కువగా చేస్తా ఉంటామంటే ఇంకా పెరుగుతా ఉంటాయన్నమాట. సో, మినిమల్‌గా ఒక 1 వీక్‌కి చిన్నగా కొనుక్కోవాలి అనుకుంటే గనక 3200 యెన్ అయింది. అంటే 1500 రూపీస్. ఒక వారానికి 1500 అంటే 4 వారాలకి 15 నాలుగులు 66,000 అవుతదనమాట. అంటే 12,000, 18,000 యెన్ వరకు అవుతుంది. ఇందులో మళ్ళీ మనకి కావాల్సిన ఫ్రూట్స్‌ని బట్టి ఇంకా ఫ్రూట్స్ తీసుకోలేదు. ఫ్రూట్స్ ప్రైజెస్ ఎలా ఉంటాయో మీకు అందరికీ తెలుసు. నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను. ఇప్పుడు మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట మార్కెట్‌లో ఒక మ్యాంగో వచ్చేసి 5,000 యెన్ ఉందండి. 5,000 యెన్ అంటే ఒక మామిడికాయ రూ. 2,500. అది రేర్. ఇప్పుడు సీజన్ కాదు జపాన్‌లో మామిడికాయలది. సో, అంత ప్రైస్ అనమాట. తర్వాత కూడా ఆల్మోస్ట్ అట్లనే ఉంటాయి. ఇంకా ఒక పుచ్చకాయ తీసుకుంటే 1600 యెన్ అంటే రూ. 800. పోనీ పెద్ద పుచ్చకాయలు కూడా కాదు. చిన్ని రౌండ్‌గా ఉంటాయన్నమాట. ఇంకా తర్వాత కర్బూజా వచ్చేసి అది కూడా అంతే అండి. ఎక్స్‌పెన్సివ్‌గానే ఉంటుంది. ఆరెంజెస్ కానీ ఇవన్నీ కూడా ఫ్రూట్స్ గ్రేప్స్ అయితే 1500 యెన్ అంటే రూ. 750. ఒకరోజు వెజిటబుల్స్‌కి సెపరేట్‌గా వీడియో పోస్ట్ చేస్తాను. సీజన్‌ని బట్టి ఫ్రూట్స్‌ని బట్టి, వెజ్జీస్‌ని బట్టి అట్లా ప్రైజెస్ చేంజ్ అవుతా ఉంటాయండి. సో, ఒక వారానికి ఒక మనిషి సర్వైవ్ అవ్వడానికి 1500 యెన్ అయితే రూపీస్ అయితే కావాల్సుంటది. ఇంకా నెలకి అలా అని ఇంత ఎక్స్‌పెన్సివ్ బాబోయ్! అనుకోడానికి లేదు. ఇక్కడొచ్చే సాలరీస్‌కి మనకి ఫుడ్ ఖర్చులు ఇవన్నీ పోను మనం సేవ్ కూడా చేసుకోవచ్చు. సో, చాలామంది ప్రైజెస్ ఎలా ఉంటాయి అక్క అని అడుగుతా ఉంటారు. సో, నేను అందుకే ఈ వీడియో చేద్దాం అనుకున్నాను. సో, ఇదండి. మొత్తానికి ఇందులో మనకి ఖర్చయితే రూ. 1500 వరకు అయిందనమాట. నేనిక్కడ పక్కన డిస్‌ప్లే చేస్తాను ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్. సో, ఇదండి ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా, ఇంకేమన్నా ఎలాంటి వీడియోస్ చేయాలని అనుకుంటున్నా కామెంట్స్ చేయండి. నేను తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ. బై.